అందరికీ నమస్కారం. ఈరోజు ఫాల్గుణ పౌర్ణమి. ఈ ఫాల్గుణ పౌర్ణమిని మనం హోలీ పండుగగా జరుపుకుంటాము. ఈ ఫాల్గుణ పౌర్ణమికి మహాపౌర్ణమి, హోలికా పౌర్ణమి, డోలా పౌర్ణమి, వసంత పౌర్ణమి, కామదహనోత్సవాన్ని కూడా పిలుస్తాము. ఉత్తర భారతదేశంలోని ఈ హోలీ పౌర్ణమి గురించి ఒక కథ ప్రచారంలోని ఉంది. రాక్షసరాజైన హిరణ్యకశిపుడికి హోలిక అనే ఒక చెల్లెలు, మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు అనే కుమారుడు ఉండే అతను. అయితే హోలిక ప్రహ్లాదుని చంపబోయి తానే దగ్ధమైపోతుంది. ఈ సంఘటనకు గుర్తుగా చెడుపై మంచి విజయం సాధించింది. దానికి సంకేతంగా ఈ హోలీ పౌర్ణమిని జరుపుకుంటారు. హోలీ పౌర్ణమికి ముందు రోజు సాయంత్రము హోలికను దగ్ధం చేసి మన్నాడు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ హోలికా పౌర్ణమి రోజున చందనంతో కూడిన మామిడి పూతను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్లో ఈరోజు డోలా పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీకృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఆరాధించే ఉత్సవంగా చేసుకుంటారు. మధురైలోని మధుర మీనాక్షి సుందరేశ్వరుల వివాహము చేస్తారు కాబట్టి దీనిని కళ్యాణ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇక దక్షిణ భారతదేశంలోని ఈ రోజుని కామదహనోత్సవంగా జరుపుకుంటారు. శివ కళ్యాణము చేయుటకు దేవతలు మన్మధుడిని సహాయం కోరుతారు. మన్మధుడు శివుడు తపస్సు భంగం చేసినందుకు శివుడు 3వ కంటితో మన్మధుడిని భస్మం చేసింది ఈరోజే. అప్పుడు మన్మధుని భార్య రతీదేవి శివుడిని ప్రార్థించి తన భక్తుని బ్రతికించమని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఆమెకు మాత్రమే కనిపించే విధముగా వరమును ఇస్తాడు. మనలో ఉండే అర్షద్వర్గాలను దహనం చేసి ప్రశాంత జీవనం గడపాలని ఈ కామదహనోత్సవాన్ని చేస్తారు. ఇంతేకాకుండా ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి పార్వతీదేవి శివుని వెనక నుండి వచ్చి అతని కళ్ళు మూస్తుంది. దాని వలన ప్రపంచం అంతా అంధకారం అవుతుంది. దానికి కోపించిన శివుడు పార్వతీదేవి అలిగి కాంచీపురం ఇప్పుడు కంచి వెళ్ళి శివుని ప్రేమ పొందటానికి మామిడి చెట్టు కింద తపస్సు చేస్తుంది. ఫాల్గుణ పౌర్ణమి నాడు శివుడు పార్వతీదేవిని అనుగ్రహించాడు. అందుకే కంచిలోని ఈ ఫాల్గుణ పౌర్ణమి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేస్తారు. దేశ విదేశాల నుండి భక్తులు వస్తారు. అంతేకాకుండా ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజే ఆ లక్ష్మీదేవి అవతరించింది. చైతన్య మహాప్రభువు ఈ రోజునే జన్మించారు. అందుకే గౌడీయ వైష్ణవులు ఈ రోజును గౌర పౌర్ణమిగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. విష్ణుదేవుణ్ణి పూజిస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరానికి ఈ పున్నమి ఆఖరి పున్నమి అవుతుంది. మరలా చైత్రమాసము ప్రారంభము అవుతుంది. పూర్వకాలము నుండి హోలీ పండుగ రోజు రంగులు ఒకరిపై ఒకరు జల్లుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అయితే పూర్వం ఒకప్పుడు ప్రకృతి సిద్ధంగా తయారయ్యే రంగులు జల్లుకుంటూ ఉండేవాళ్ళు. ప్రస్తుత కాలంలోని రసాయనాలు కలిపిన రంగులు జల్లుకోవటం వలన చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఆ రంగులు కళ్ళలో పడటం వల్ల కళ్ళు కూడా పోతున్నాయి. అందువలన హోలీలో రోజున రంగులు జల్లుకున్నప్పుడు ప్రకృతి సిద్ధంగా లభించే రంగులను మాత్రమే ఒకరిపైన ఒకరు జల్లుకోవటం వలన ఎటువంటి హాని కలగదు. హోలీ పండుగను మనము బాగా ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుందాము.